మీరు ఎక్కడైనా చూసినారా భగవంతుని? ఏడ చూసినారు? ఏడ చూడలేదు. భగవంతుని ఏడ చూడలే, కానీ చూడాలని మనకు ఉంటుందన్నమాట. అయితే మనకు ఈ భగవంతుని యొక్క స్వరూపం తెలుసుకోవాలంటే మనకు వేదాలు ఉన్నాయి. ఏమున్నాయి? వేదాలు. ఆ వేదాలలో భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం చూడాలంటే ఏ విధంగా చూడాలా? మార్గదర్శనం ఉండాలి కదా. ఇప్పుడు కాశీకి పోవాలంటే కాశీకి పోయిన వాళ్ళని అడుగుతాం కదా, స్వయాన్ని నేను కాశీకి పోవాలంటే ఎట్లా పోవాలని అంటాం. అంటే ఏముందయ్యా, సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్లో రైలు వస్తుంది, పొద్దున 10:30కు ఉంటుంది. దాంట్లో ఎక్కి కాశీలో దిగితే అటు రైల్వే స్టేషన్లో దిగుతావు. వాళ్ళు ఆ నుండి ఆటో కట్టుకొని గాయఘాట్ దగ్గర స్వామినారాయణ మందిరం అని ఒకటి ఉంటుంది, ఆడ సత్రం ఉంటుంది. ఆ లోపలికి పోండి, ఆడ మేనేజర్ ఉంటాడు, ఆయన పేరు చెప్పేసి ఆ రోజుకి ఇన్ని పైసలు తీసుకుంటారు. ఆ రూమ్ తీసుకొని ఆ నుండి ఆడ కాశీ విశ్వనాథుడు ఉంటాడు, అన్నపూర్ణేశ్వర్ ఉంటుంది, విశాలాక్షి మాత ఉంటుంది, దుర్గాదేవి ఉంటుంది, సారనాథ్ ఉంటుంది, సంకటమోచన ఉంటుంది. ఆ పక్కనే ఇక ఏమేమి ఉన్నాయి అన్నీ మనం ముందే అడిగి లిస్టు రాసుకొని పోతామా పోమా? అడుగుతా, తెలిసిన వాళ్ళని అడుగుతాం కదా. మరి అడిగినప్పుడు ఆ విధంగానే మనకు భగవంతుణ్ణి మరి చూడాలా, తెలుసుకోవాలా అన్నప్పుడు మనకేమైనా మార్గదర్శనం చెప్పే వాళ్ళు ఉండాలి కదా. ఆ చెప్పేదాన్నే ఉపనిషత్తు అంటారు. ఏమంటారు? ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులలోనేమో చాలా ఉన్నాయి ఉపనిషత్తులు. ఈశకైన కఠ ప్రశ్న ముండ మాండూక్య ఐత్రేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా. దశోపనిషత్తులు ముఖ్యంగా ఆత్మజ్ఞానానికి సంబంధించింది దశోపనిషత్తులు. దానికి శంకరాచార్యుల వారు ఆ ఉన్న మంత్రాలకు మనకు అర్థమయ్యేట్టు భాష్యం కూడా రాసిందనమాట. ఆ భాష్యం చదవాలన్నా ఎంతో కొంత మనకు మళ్ళీ పాండిత్యం ఉండాలా. ఇది దాంట్లో మనకు భగవంతుని యొక్క స్వరూపం అంటే ఏంటిది, భగవంతుడు ఎక్కడ ఉంటాడు, భగవంతుని స్వరూపం ఏంటిది అని. దాంట్లో ముఖ్యంగా ఈ దశోపనిషత్తులో మొట్టమొదటి ఉపనిషత్తుని ఈశావాస్యం అంటారు. ఏమంటారు? ఈశ అంటే ఈశ్వరుడు, ఈశ అంటే పరమాత్మ. ఈశ ఏమి? ఈశ ఆవాస్య, ఈశావాస్య, ఈశావాస్య. ఆవాస్యం అంటే అంత వ్యాపకం అని. ఈశావాస్యం ఇదగుము సర్వం. ఈశాతోటి మొదలైంది కాబట్టి ఈశా. మరి ఈశోపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు అని. ఈశావాస్యం అని మంత్రంతో మొదలవుతుంది కాబట్టి ఈశావాస్యం అని దానికి ఉపనిషత్తుకు పేరు పెట్టిండు. దాంట్లో మొట్టమొదటి మంత్రంలోనే భగవంతుని యొక్క స్వరూపం అంటే ఆత్మ యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ ఈశావాస్యమిదగుం సర్వం అనండి. ఈశావాస్యమిదగుం సర్వం. ఇదం అంటే ఏంది? ఇదగుం సర్వం. ఇదం అంటే ఒకటేమో అహం. అహం అంటే నేను. అహం అంటే నేను. ఇప్పుడు నేను అని తెలుగులో అంటాం కదా, నేను అంటామా? ఏదో నేను ఆడ, నేను మొగ, నా పేరు ఇది, నేను అంటాం కదా. ఆ నేనును సంస్కృతంలో ఏమంటారు? అహం అంటారు. ఇక దానికి భిన్నంగా ఉండేదంతా ఇదం. మనం కానీ ఏది ఉన్నదో అంతా ఇదమే. ఇక ఒకటి మనము, ఒకటి ఇదం అంటే ఈ ప్రపంచం అంతా. ఇదగుం సర్వం అన్నాడు. సర్వం అంటే ఏంది చెప్పండి? మొత్తం అంటే ఏంది? మొత్తం అంటే మీ ఇల్లు ఎంత ఉందో అంత, మీ రూమ్ ఎంత ఉందో అంతనా, లేకపోతే మీ వాడకట్టు ఎంత ఉందో అంతనా, లేకపోతే మీ మండలం ఎంత ఉందో అంతనా, మీ జిల్లా ఎంత ఉందో అంతనా, లేకపోతే మీ రాష్ట్రం ఎంత ఉందో అంతనా, లేకపోతే మీ దేశం ఎంత ఉందో అంతనా, లేకపోతే ఈ భూమి ఎంత ఉందో అంతనా, లేకపోతే మొత్తం ఇక ఏమేం కనబడుతున్నదో సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, నక్షత్రాలు, 14 లోకాలు అంతా కలిపా ఏమనాలి మనం? ఏమనాలయ్యా?
అంత సర్వం అంటే ఒక పరమాణువుడు కూడా వదిలిపెట్టకుండా అంత ఒక పరమాణువుడు వదిలిపెట్టదు అన్నమాట. ఇదగుం సర్వం అంటే నిన్ను వదిలిపెట్టి ఎంతుందో అంత, నువ్వు కాదు, నిన్ను వదిలిపెట్టి ఇదంతా కూడా నువ్వు ఒకటి ఇదంతా ఒకటి. రెండు తకెళ్ళలు ఉన్నారు, ఓ తకెళ్ళ నువ్వు ఉన్నావు, ఇంకో తకెళ్ళనే ఇదంతా ఉన్నది తకెళ్ళ. ఇదంతా కూడా ఈశావాస్యం. ఈశావాస్యం అంటే అంత భగవంతుడు వ్యాపించి ఉన్నంట దాంట్లో. వాస్యం అంటే వ్యాపకం, భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అన్నమాట. ఈశావాస్యం ఇదగుం సర్వం ఎతికించ జగత్యాం జగతు. ఈ సృష్టి జగత్యాం అంటే ఈ సృష్టిలో జగత్ అంటే ఎన్ని లోకాలు ఉన్నాయో అంతా కూడా మొత్తం పరమాత్మ చేత వ్యాప్తమై ఉన్నది. పరమాత్మ చేత వ్యాప్తమై ఉంది. ఇప్పుడు నువ్వు శరీరంలో ఉన్నవా లేవా? ఇప్పుడు మీకు శరీరాలు ఉన్నాయా? ఏమయ్యా శ్రీనివాసు, నీకు శరీరం ఉందా? నువ్వు శరీరంలో ఏడున్నావు చెప్పు. కాళ్ళల్లో ఉన్నవా, చేతుల్లో ఉన్నావా, మొత్తం ఉన్నవా? మొత్తం ఉన్నవా? నిజంగానే ఉన్నవా? నువ్వు ఏడ లేకపోతే అది ఎండిపోతుంది తెలుసా? నువ్వు కాళ్ళ నుండి పక్కకు వస్తే కాలు ఎండిపోతుంది, చేయి నుండి పక్కకు వస్తే చెయ్యి ఎండిపోతుంది. చెయ్యి ఉండి పక్క ఏంటంటే చెయ్యి నరికి పక్కన పెట్టేయి, ఆ చెయ్యి ఉంటుందా? ఎండిపోతుంది. ఏమైంది? నువ్వు లేవు దాంట్లో. కాలు నుండి పక్కకు పోతే కాలు ఎండిపోతుంది. ఇక తలకాయ పక్కకు పోయిందనుకో తలకాయ కాదు మొత్తం ఎండిపోతుంది. ఇక అర్థమైందా? నువ్వు నఖశిఖ పర్యంతం ఉన్నవా లేవా? ఒక చోట ఉండి ఒక చోట లేకుండా అంతటా నీ శరీరంలో నువ్వు ఉన్నవా లేవా? సగం తలకాయ చెప్తున్నావు ఎందుకయ్యా? ఉన్నవా? ఉన్నావు. మొత్తం నఖశిఖ పర్యంతం నీ శరీరంలో ఉన్నావు, కాళ్ళల్లో ఉన్నావు, చేతులలో ఉన్నావు, అంతటా ఉన్నావు కదా. నువ్వు లేకపోతే శరీరం ఉంటుందా? ఏమవుతుంది? కింద పడిపోద్ది, అయిపోయా టపిక్కిన కింద పడిపోతుంది. ఇప్పుడు ఆ విధంగానే నువ్వు నీ శరీరంలో ఎట్లున్నావో పరమాత్మ అంతట ఉండడం. పరమాత్మ అంతటంటే దానికి అంతర్యామి ప్రకరణం అని ఒకటి ఉంది. ఏం ప్రకరణము? మనకు ప్రహ్లాద చరిత్రలో వస్తుంది చూడండి. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసిన అందందే గలడు దానవాగ్రని వింటే ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు. ఏమైనాడా? సర్వము తానయైన వాడు. ఇప్పుడు శ్రీనివాసు ఆయన మొత్తం నువ్వు సర్వం నువ్వే కదా. అది కాలు నువ్వే, చెయ్యి నువ్వే, కన్ను నువ్వే, ముక్కు నువ్వే అని అంటవా అనవా? ఎవరన్నా ఏడ ముట్టుకున్నా ఏందైనా నన్ను ముట్టుకుంటావు అంటవా? సర్వము తానయైన వాడెవ్వడు వానినాత్మభవును ఈశ్వరునే శరణంబు వేడదంది. ఇది కూడా గజేంద్ర మోక్షంలో వస్తుంది. ఇంతకుముందేమో ప్రహ్లాద చరిత్రలో వస్తుంది అది. మరి భగవంతుడు అంతటున్నాడు కానీ ఎందెందు వెదకి చూచినా ఆడేం చెప్పిండంటే కొంచెం వెతకాలంట. మామూలుగా కనబడడు. ఆ వెతకడం అంటే ఏంది? ఆ వెతకడమే అంటే ఏంటంటే జ్ఞానంతో వెతకాల, కళ్ళతోటి కాదు. దేంతో వెతకాలా? జ్ఞానంతో వెతకాలన్నమాట. దానికి అంతర్యామి ప్రకరణం అని ఉంటుంది. అంతర్యామి ప్రకరణంలో మనకు దీంట్లోనే బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. యః పృథివ్యాంతిష్టన్ పృథివ్యా అంతరో యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం యః పృథివీం అంతరో యమయతి ఏషతాత్మ అంతర్యామ్యమృత. ఇప్పుడు మనం ఈ శరీరంలో ఉండి శరీరాన్ని నడిపిస్తున్నాం. మనం శరీరం నుండి పక్కకు పోతే శరీరం ఎండిపోదా? కుళ్ళిపోతుందా? ఎండిపోతుంది. ఆ విధంగానే ఈ భూమి ఉందనుకో, భూమి ఈ శరీరం నిండా మనం ఉన్నట్టే భూమి నిండా ఒక ఆయన ఉన్నాడు.
యా పృథివ్యాం తిష్టన్ పృథివ్యాంతరో. ఇప్పుడు శ్రీనివాసు నువ్వు ఉన్నావు కదా, నువ్వు కనబడుతున్నావా, నాకు నీ శరీరం కనబడుతుందా? కరెక్ట్ చెప్పు. నీ శరీరం కనబడుతుంది కానీ నువ్వు కనబడుతున్నావా? అది ఆయన కనబడకుండానే ఉన్నాడు అన్నమాట. అది మాత్రం పట్టేసిండు ఆయన. ఆయన శరీరం కనబడుతున్నా కానీ ఆయన కనబడతలేడు. ఆ విధంగానే ఈ భూమి అనేది శరీరం, భూమిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన కనబడతలేడు. మరి నిన్ను చూడాలంటే ఏం చేయాలా? వెతకాలంట, వెతకాలి ఆయన ఏడుండి వెతకాల. యా పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరో. ఇప్పుడు ఆ శ్రీనివాసు శరీరంలో ఉన్నాడు, అంతటున్నవా లేవా? ఆ విధంగానే అంతటున్నావు, కనబడకుంటున్నావు కదా. ఆ విధంగానే భూమి నిండా పరమాత్మ ఉన్నాడు, అంతటున్నాడు, కనబడకుంటున్నాడు. అంతరం అంటే కనబడకుంటున్నాడు. ఇప్పుడు ఇది భూమే కదా, నీకు కనబడుతుండదు, నిండున్నాడు కనుక. ఎం పృథివీ నవేదా. ఇప్పుడు నువ్వు శరీరం నిండే శ్రీనివాసు, ఈ శరీరం నిండా నువ్వు ఉన్నావు. మరి నీ శరీరానికి నువ్వు శరీరంలో ఉన్నట్టు తెలుసా? నీ శరీరానికి తెలుసా నువ్వు శరీరంలో ఉన్నట్టు? తెలియదు. అదే అన్నమాట. ఇప్పుడు నా శరీరంలో నేనున్నా, కానీ నా శరీరానికి నేను ఈ శరీరంలో ఉన్నా తెలుస్తుందా? తెలుస్తుందా? ఇప్పుడు మీకు శరీరం ఉంది, మీ శరీరంలో మీరున్నారు, మీ శరీరానికి మీ లోపల మీరున్నారని తెలుస్తుందా? దానికి తెలియదన్నమాట. ఆ విధంగానే భూమి నిండా పరమాత్మ ఉన్న ఈ భూమికి నా లోపల పరమాత్మ ఉన్నాడని భూమికి తెలియదంట. ఈ శరీరానికి శరీరం లోపల పరమాత్మ, నా లోపల ఆత్మ ఉందనేట తెలియదో, ఈ భూమి నిండా పరమాత్మ ఉన్నా ఈ భూమికి నా లోపల పరమాత్మ ఉన్నాడని తెలియదంట. యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యాః అంతరో యం పృథివీ నవేదా. యస్య పృథివీ శరీరం, నేను ఇప్పమన్నానా? యస్య పృథివీ శరీరం. అయినా కానీ ఇప్పుడు ఒకవేళ ఈ శరీరంలో నువ్వు ఉన్నట్టు శరీరానికి తెలవకపోయినా నీకు ఈ శరీరం శరీరమేనా కాదా? ఇంకేమన్నా అవుతుందా? శరీరమే కదా. ఆ విధంగానే భూమి నిండా పరమాత్మ ఉంటే కూడా ఈ భూమి పరమాత్మకు శరీరం అంట. భూమికి పరమాత్మకు శరీరం. ఇప్పుడు మనకిది శరీరం. శరీరం అని ఎందుకు వచ్చిందంటే కొంతకాలం ఉండి నశించిపోయేదాన్ని శరీరం అంటారు. శీర్యతే కాలేన ఇది శరీర. శీర్యతే అంటే నశించిపోతుంది. రోజు కొంచెం కొంచెం, రోజు కొంచెం కొంచెం నశిస్తుంది. ఒకటో రోజు అయితే ఇప్పుడు మీ నాయన ఉన్నాడు, ఆయన పేరు రేపాల కొండయ్య. రేపాల కొండయ్య. ఇప్పుడు రేపాల కొండయ్య పండిండు, ఒకటే రోజు పండిండా? కొంచెం 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 అంటారా పండరా? దాన్నే శీర్ణం అంట. దాన్నే నశించిపోవడం అంట. రోజు 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 నశించిపోతుంది అన్నమాట. ఆఖరికి ఒక రోజు మొత్తం పోతుందా పోదా? కాలేన శరీరం కొంతకాలానికి నశించిపోతుంది కాబట్టి శరీరం అన్నమాట. ఆ విధంగానే ఈ భూమి కూడా భగవంతునికి శరీరం. భూమి కూడా భగవంతునికి శరీరం. ఎందుకంటే ఈ శరీరం పుట్టింది కదా, నశించిపోతుంది. జాతస్య హి ధ్రువో మృత్యు. భగవద్గీతలో చదివింది కదా మీరు. పుట్టింది ఏది ఉన్నదో అది చచ్చిపోతుంది, గ్యారంటీగా చచ్చిపోతుంది. ఇప్పుడు శరీరం పుట్టింది, ఒకరోజు పోతుంది, డేట్ తెలియదు అంతే. పోయేది మాత్రము గ్యారంటీ. చచ్చిపోయిన వాళ్ళ డేటు తెలుస్తుంది, బతికిన వాళ్ళ డేట్లు తెలియదు, కానీ అందరూ పోయేది. ఆ విధంగా భూమి పుట్టిందా పుట్టలేదా? ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివీత ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురత అన్నాత్ పురుష. ఏమి అద్భ్య మరి భూమి పుట్టిందన్నమాట. అద్భ్య పృథివీ అన్నాడు కదా, నీళ్ళ నుండి భూమి పుట్టింది. మనమే మన తల్లి కడుపులో పుట్టినాము. మరి భూమి కూడా పుట్టింది కదా. ఎవరి కడుపులో పుట్టిందంటే నీళ్ళ కడుపులో పుట్టిందంటే. అది ఎవరి కడుపులా? నీళ్ళ కడుపులో పుట్టింది. అది ఏమి నీళ్ళు ఏడ పుట్టినాయి? నువ్వేడ పుట్టినావంటే మీ అమ్మ కడుపులో పుట్టినావు. మీ అమ్మ ఏడ పుట్టిందంటే వాళ్ళ అమ్మ కడుపులో పుట్టింది. అంటమా అనవా?
ఆళ్ళమ్మ ఏడ పుట్టిందంటే ఆళ్ళమ్మ కడుపులో పుట్టింది. ఆ విధంగా భూమి ఏడ పుట్టిందంటే నీళ్ళ కడుపులో పుట్టింది. నీళ్ళు ఏడ పుట్టినాయి అంటే అగ్ని కడుపులో పుట్టినాయి. అగ్ని ఏడ పుట్టిందంటే గాలి కడుపులో పుట్టింది. గాలి ఏడ పుట్టిందంటే ఆకాశం కడుపులో పుట్టింది. ఆకాశం ఏడ పుట్టిందంటే మన కడుపులో పుట్టింది. అది ఏడ పుట్టింది? ఆత్మ. ఆత్మ అంటే మనమే కదా, మన కడుపులో పుట్టింది. అది ఎంత విషయం ఉందో చూడు. యహ పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరో యం పృథివీన వేద యస్య పృథివీ శరీరం. ఈ భూమి పరమాత్మకు శరీరం. యహ పృథివీం అంతరోయమయతి. ఇప్పుడు సీను ఆ శరీరంలోనూ ఉండి నువ్వు శరీరాన్ని నడిపిస్తున్నావా, నడిపిస్తలేవా? ఏమి లేకపోతే మొసంగు నుండి ఎటు వచ్చింది? అది మొసంగు నుండి వచ్చిందా రాలేదా? నువ్వు శరీరంలో ఉండి నడిపిస్తున్నావు. కాలు నడవమంటే కాలు నడుస్తుంది, చేయి కదలమంటే చేయి కదులుతుంది, తలకాయ ఇవ్వమంటే తలకాయ ఇప్పుతుంది. నువ్వు చెప్పినట్టు వింటుందా, వింటలేదా? అది వింటదా, వింటలేదా? అది మనం చెప్పినట్టు వింటేనే శరీరం అంటారు అన్నమాట. మనం చెప్పినట్టు వినలేదనుకో, మనం చెప్పినట్టు వినలేదంటే అదే చేయి ఇట్లా అదే కొట్టుకుంటుంది అనుకో. ఇట్లా నువ్వు కొట్టుకోమనిలే, అదే ఇట్లా కొట్టుకుంటుంది అనుకో. ఏం చేస్తావు నువ్వు? అప్పుడు కొంచెంసేపు పట్టుకొని చూస్తావు. ఇట్లా ఇదేంది ఇట్లా కొట్టుకుంటుంది, ఇట్లా కొట్టుకుంటుంది అని కొంచెంసేపు పట్టుకొని చూస్తావు. మళ్ళీ వదిలిపెట్టగానే మట్ట తిరుగుతుంది అనుకో. ఏం చేస్తావు నువ్వు? చక్కగా డాక్టర్ దగ్గరికి పోతావా? ఎందుకు పోయినావు డాక్టర్ దగ్గరికి అంటే చెయ్యి మనం కదలమంటేనే కదలాలి. అది మనకు సంబంధం లేకుండా కదిలిందనుకో మన చేతుల్లో లేదుగా. మన చేతులు తీసుకురావడానికి డాక్టర్ దగ్గర పోతాం అనమాట. మనం చెప్పితే కాలు కానీ చెయ్యి కానీ తలకాయ కానీ కన్ను కానీ మనం చెప్తే వినాల. దాన్ని శరీరం అంటారు అన్నమాట. మరి ఈ శరీరం అంటే నువ్వు చెప్పినట్టు వింటుంది. మరి భూమి కూడా ఒకరి శరీరమే కదా, మరి అది కూడా ఒకరు చెప్పినట్టు వినాలిగా. చెప్పినట్టు వినాలా? మనమంతా భూమికి అతుక్కొని కూర్చున్నాం. ఈ భూమి ఏమో ఎక్కడుంది? ఇది ఆకాశంలో ఉంది. ఇది ఎక్కడుంది? ఇది ఆకాశంలో ఉంది. ఉప్పని ఇట్లా గాలి కొడితే గాలి కొట్టుకుపోతుంది. ఎందుకంటే ఈ భూమికి ఇప్పుడు మనం ఎన్ని కిలోలు ఉన్నా? నేనైతే 72 కిలోలు ఉన్నా. ఎన్ని? 72. నిన్న మన కరోనా వచ్చి ఏదో అక్కడిక్కడ ఏదో తేడా వచ్చేసి 65కి వచ్చిన, మళ్ళీ నేనేమన్నా 72కి వచ్చిన అక్కడిక్కడ శరీరం అన్నమాట. అది అయితే మన బరువేమో 72 కిలోలు. భూమి బరువు ఎంతనో చెప్పండి? భూమి బరువు ఎంత? ఏమైనా ఐడియా ఉందా? ఏదో అనండి, తెలియదా? భూమి బరువు ఏంటంటే 1 గ్రాము కూడా లేదు. ఇది ఎంత? 1 గ్రాము కూడా లేదు. ఇది తక్కెడ వేసినామనుకో 1 గ్రాము కూడా లేదు. ఎందుకంటే 1 గ్రాము బరువు ఉన్నా కిందికి వెళ్ళిపోతుంది. 1 గ్రాము కూడా లేదు. మరి ఈ బరువు ఏంటంటే భూమి తిరుగుతుంది కదా, గిర్రుమని తిరుగుతుంది కదా. ఆ భూమి ఆకర్షణ శక్తికి అది వెయిట్ ఏర్పడదు అంతే. ఈ భూమి ఆగిపోయిందనుకో, ఈ ఆగిపోయిన భూమిని ఒక తక్కెడు వేసినాం అనుకో, పెద్ద తక్కెడ తీసుకొచ్చి మొత్తం ఆకాశం ఉన్నది, పెద్ద ఆకాశం అంతా తక్కెడ ఉండాలి, లేకపోతే పట్టదు కదా. ఇది ఆకాశం అంతా తక్కెడ ఉందనుకో, దాంట్లో పెడితే 1 గ్రాము కూడా ఉండేది. 1 గ్రాము కూడా లేదన్నమాట. ఆ గ్రాము లేనిది ఇంత బరువు అయిందన్నమాట. మరి ఇది అది ఎట్లంటే అట్లా కొట్టకపోవచ్చు కదా. మరి ఎందుకున్నది అంటే దానికి లోపల ఉండి నడిపిస్తున్నాడు. లోపల ఉండి నడిపిస్తే ఆ టైం ప్రకారంగా ఎట్లా తిరగాలనో అట్లే తిరుగుతుంది. ఎట్లా తిరగాలనో దాని ఇష్టం ఉన్నట్టు తిరిగితే టైం ప్రకారంగా పొద్దెక్కుతుందా? టైం ప్రకారంగా పొద్దు ముక్తుందా? మరి పద్ధతి ప్రకారంగా ఎండాకాలం, వానకాలం, చలికాలం వస్తుందా? అది అన్నమాట. పద్ధతి ప్రకారంగా నడిపిస్తున్నది. ఇప్పుడు కలియుగము 4,30,000 సంవత్సరాల 13,000 సంవత్సరాలు ఉంటుంది కలియుగం అన్నమాట. 4,00,000 చిల్లర ఉంటుంది అన్నమాట. మరి ద్వాపర యుగం దానికి డబలు. మరి త్రేతాయుగం కలియుగానికి 3 అంతలు ఉంటుంది. సత్యయుగం వచ్చి కలియుగానికి 4 అంతలు ఉంటుంది. ఈ కాలాలను ఎట్లా ఏర్పడ్డాయి? పరమాత్మ కూడా అనమాట. యహ పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరో యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం యహ పృథివీం అంతరో యమయతి. నడిపిస్తున్నాడు. నువ్వు నీ శరీరంలో ఉండి నీ శరీరాన్ని నువ్వు ఎట్లా నడిపిస్తున్నావో ఈ భూమి కూడా ఒకటి ఉండాలి కదా నడిపేయడానికి. ఏమి
ఇప్పుడు మనం అంటాము, ఇప్పుడు మీ ఎంటికల నెత్తిలో ఎంటికలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఆ ఎంటికలు రోజు కింద పెరుగుతున్నాయా పెరుగుతలేవా? చచ్చిపోయిన వాళ్ళకి పెరుగుతాయా? చచ్చిపోయిన వాళ్ళకు ఎందుకు పెరగవు చెప్పు మరి? అప్పుడు శరీరం ఉంది కదా. అర్థమైందా? మరి భూమి మీద కూడా ఈ చెట్లు ఎంటికల మాదిరిగా మంచిదే చూడు అన్నీ. ఆ భూమి మీద ప్రాణం లేకపోతే ఎట్లా మంచిదే? ఈ చెట్లన్నీ ఎట్లా మంచిదే చెప్పు? ఒక్క చెట్టు కూడా మొలవదన్నమాట. మొత్తం ఈ జాతులు మొత్తం 21 లక్షల రకాల జాతులు చెట్లు. దాంట్లో ప్రాణం లేకపోతే నువ్వు గింజ వేస్తే గింజ మురిగిపోతుంది, చెడిపోతుంది. కానీ దాంట్లో నుండి మొలక మాత్రము రాదన్నమాట. ఎందుకంటే ఆ మొలకలు కూడా పరమాత్మ ఉన్నాడు కదా. మొలకలు కూడా, ఆ గింజలు కూడా, బీజంలో కూడా పరమాత్మ ఉన్నాడు అన్నమాట. బీజం భూమికి ఏది బీజమో మొలక కూడా అదే బీజం. భూమిలో ఉన్నాడు అనమాట, అంతటా ఉన్నాడు అనమాట. యహ పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరో యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం యహ పృథివీ అంతరో యమయతి ఏష తే ఆత్మ అంతర్యామ్యమృత. ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఏష అంటే ఆ భూమిని నడిపించేది ఒక ఆత్మ ఉంది కదా. భూమిని నడిపించేది ఒక ఆత్మ ఉంది కదా. ఆత్మ పేరు ఏం పేరు చెప్పండి? భూదేవి. ఆత్మ పేరు ఏం పేరు? ఇప్పుడు ఈ శరీరాన్ని నడిపిస్తున్నది. ఈ శరీరాన్ని నడిపించే ఆత్మ పేరు ఏం పేరు? పరిశుద్ధానంద. ఏం పేరు? పరిశుద్ధానంద. ఇప్పుడు ఇక్కడ ఈ శరీరం కూర్చున్నది, ఆ శరీరాన్ని నడిపించే ఆత్మ పేరు ఏం పేరు? శ్రీనివాసరెడ్డి. అంతా ఆ విధంగానే ఈ భూమిని నడిపించే ఆత్మ పేరు ఏం పేరు? భూదేవి అన్నమాట. భూమి ఒక శరీరం, ఇది ఒక శరీరం, నాది కూడా ఒక శరీరం, భూమి కూడా ఒక శరీరం. భూమిలో ఉండే ఆత్మ పేరేమో భూదేవి అన్నారు, నా లోపల ఉండే ఆత్మ పేరేమో పరిశుద్ధానంద అన్నాడు. మరి అది భూదేవి, ఇదేమో పరిశుద్ధానంద. వేరు వేరేనా కాదా? ఏమంటలేరు? వేరు వేరేనా కాదా? కాదంట, ఒకటేనంట. భూమి వేరు, ఈ శరీరం వేరు. కానీ భూమిలో ఉండి భూమిని నడిపించే ఆత్మ, ఈ శరీరంలో ఉండి శరీరాన్ని నడిపించే నేను వేరు వేరు కాదు, ఒకటే. ఏష తే ఆత్మ ఏష తే తవ. తే అంటే ఆ భూమిలో ఉండే ఆత్మ ఉంది కదా, ఏష తే ఆత్మ అంతర్యామి అమృత. అదే దాన్నే అంతర్యామి, అదే దాని ఈ శరీరంలో నువ్వుండి అంతర్యామిగా కనబడతలేవుగా. ఇప్పుడు శ్రీనివాసు నువ్వు కనబడుతున్నావు, నీ శరీరం కనబడుతుందా? కనబడకుండా ఈ శరీరాన్ని నడిపిస్తున్నావా? నడిపిస్తలేవా? మరి నువ్వు కనబడక ఉండి శరీరాన్ని నడిపించినప్పుడు కనబడక ఉండి భూమిని ఎందుకు నడిపించకూడదు? కనబడక ఉండి నీళ్ళని ఎందుకు నడిపించకూడదు? కనబడక ఉండి అగ్నిని ఎందుకు నడిపించకూడదు? కనబడక ఉంది గాలిని ఎందుకు నడిపించకూడదు? కనబడక ఉంది ఆకాశాన్ని ఎందుకు నడిపించకూడదు? కనబడక ఉండి సూర్యుని చంద్రుని ఎందుకు నడిపించకూడదు? నడిపిస్తాము, అసలు కనబడదు. ఇప్పుడు పైన ఫ్యాన్ తిరుగుతుందా మీ నెత్తిలా? కరెంటు కనబడుతుందా? కనబడకుండా ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? ఆ విధంగానే మరి సృష్టిలో భూమి కానీ, నీళ్లు కానీ, అగ్ని కానీ, గాలి కానీ, వాయువు కానీ, ఆకాశం కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ ఎన్నున్నాయో అన్నిట్లా ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మనే ఈ శరీరంలో ఉంది. భూమిలో ఉండే ఆత్మ వేరు, శరీరంలో ఉండే ఆత్మ నువ్వు. ఆత్మ అంటే నువ్వు వేరు కాదు. నీళ్ళలో ఉండే ఆత్మ ఈ శరీరంలో ఉండే నువ్వు వేరు కాదు. అగ్నిలో ఉండే ఆత్మ ఈ శరీరంలో ఉండే నువ్వు వేరు కాదు. గాలిలో ఉండే ఆత్మ ఈ శరీరంలో ఉండే నువ్వు వేరు కాదు. ఆకాశంలో ఉండే ఆత్మ ఈ శరీరంలో ఉండే నువ్వు వేరు కాదు. సూర్యుడిలో ఉండే ఆత్మ ఈ శరీరంలో ఉండే నువ్వు వేరు కాదు. 14 లోకాలలో ఉండే ఆత్మ ఈ శరీరంలో ఉండే నువ్వు వేరు వేరు కాదు. అదే నువ్వే అది చెప్పడానికి చెప్తున్నాను అన్నమాట. యహ పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరోయం పృథివీ నవేద యస్య పృథివీ శరీరమేహ పృథివీమంతరోయం యత్తేషతాత్మ అంతర్యామ్యమృత. అప్సు తిష్టన్, అప్సు అంటే నీళ్లు. ఇక అన్నిట్లనే అర్థం చేసుకోండి. ఇక అప్సు తిష్టన్ అధిభవంతరోయమ అపవరవేద యస్యాప శరీరమయ అపామంతరోయమ యత్తేషతాత్మ అంతర్యామ్యమృత.
ఇహ అగ్నౌ తిష్టన్ అగ్నేరంతరో యమగ్నిర్న వేద యస్య అగ్నిశరీరమయ అగ్నిమంతరో యమయత్తేషతాత్మాంతర్యామ్యమృతః యః వాయౌ తిష్టన్ వాయోరంతరోయం వాయుర్న వేద యస్య వాయుశరీరమయ వాయుమంతరో యమయత్తేషతాత్మాంతర్యామ్యమృతః యః ఆకాశే తిష్టన్ ఆకాశాదంతరో యమ ఆకాశో న వేద యస్య ఆకాశశరీరమయ ఆకాశాదంతరో యమయత్తేషతాత్మాంతర్యామ్యమృతః యః ఆదిత్యే తిష్టన్ ఆదిత్యాదంతరో ఆదిత్యుడు అంటే ఎవరు? సూర్యుడు. ఆదిత్యే తిష్టన్ ఆదిత్యాదంతరో యమాదిత్యో న వేద యస్యాదిత్య శరీరమయ ఆదిత్యాదంతరో యమయత్తేషతాత్మాంతర్యామ్యమృతః యః స్వర్గే తిష్టన్ స్వర్గం అంటే తెలుసా? స్వర్గలోకం అని భూలోకం అనుకున్నట్టు స్వర్గలోకం ఉంటుందంట. మరి భూలోకంలో ఒక ఆత్మ ఉంది కదా, అదే కదా మనము ఆ విధంగానే స్వర్గలోకంలో ఒక ఆత్మ ఉందన్నమాట. యా స్వర్గే తిష్టన్ స్వర్గాదంతరోయం స్వర్గో న వేద యస్య స్వర్గ శరీరం యా స్వర్గాత్ అంతరో యమయత్తేషతాత్మాంతర్యామి అమృత యా సర్వేషు భూతేషు తిష్టన్ అసలైన కథ వస్తుండనమాట. యా సర్వేషు భూతేషు తిష్టను ఈ భూమిలో ఉండే ఆత్మ, నీలో ఉండే ఆత్మనే, అగ్నిలో ఉండే ఆత్మనే, గాలిలో ఉండే ఆత్మనే, ఆకాశంలో ఉండే ఆత్మనే, సూర్యుడిలో ఉండే ఆత్మనే, చంద్రునిలో ఉండే ఆత్మనే, స్వర్గంలో ఉండే ఆత్మనే ఈ 84 లక్షల జీవరాశులలో ఉన్నదంట. అదే మనం ఇప్పుడు ఈ శరీరాన్ని నుండి నడిపించేది నేనే కదా, ఆ శరీరాన్ని నడిపించేది కూడా నేనే, ఆ శరీరాన్ని నడిపించేది కూడా నేనే అన్నమాట. శరీరాలు మారినాయి కానీ నేను మారినా మనం మారవన్నమాట. శరీరాలన్నీ మారినా కానీ ఆత్మ మాత్రం ఒక. యా సర్వేషు భూతేషు తిష్టన్ భూతాలంటే ప్రాణులు. భూతాలంటే ఏంటిది? ప్రాణులు. అయితే మనకేమనిపిస్తుంది అంటే నేను నేనే నువ్వు నువ్వే, నేను నేనే నువ్వు నువ్వే, నువ్వు నేనెట్లయితా నేను నువ్వెట్లయితావు మనం అనుకుంటాం కదా. కరెక్టే. అది ఏదైతామంటే ఈ శరీరం ఉన్నట్టు ఆ శరీరం లేదు, ఆ శరీరం ఉన్నట్టు ఈ శరీరం లేదు. ఈ శరీరం నేను అనుకుంటాం కాబట్టి నేను ఉన్నట్టు నువ్వు ఎట్టుంటావు అంటాం. శరీరం మనం కాదు. ఇప్పుడు సీన అడిగినా నీ శరీరమా వేరే అంటే శరీరం నాది కానీ నేను వేరే అంటున్నాడు కదా. శరీరం వేరు, మనస్సు కూడా వేరు. నీ మనస్సు ఉన్నట్టు నా మనస్సు ఉందా? లేదు. నీ శరీరం వేరు కావచ్చు, నా శరీరం వేరు కావచ్చు, నీ మనస్సు వేరు కావచ్చు, నా మనస్సు వేరు కావచ్చు. కానీ నీలో ఉండే ఆత్మ నాలో ఉండే ఆత్మ ఒకటే. అదే నువ్వు, అదే నేను. ఆత్మ మారలేదంట. యా సర్వేషు భూతేషు తిష్టన్ సర్వేభ్యో భూతేభ్యో అంతరో యం సర్వాణి భూతాన్ని నవేద. మరి శరీరంలో ఆత్మ ఉన్నా నేను ఆత్మ నాది నీకేమన్నా తెలుస్తుందా చెప్పండి? నీ పేరేం పేరయ్యా? ఏంటి? నెహ్రూ. నువ్వు ఆత్మవు కదయ్యా. నెహ్రూ అంటవేంది? నువ్వు ఆత్మవా కదా, మరి నెహ్రూ అని ఎందుకు అంటున్నావు? నేను శరీరానికి పేరు అంటే నువ్వు అడిగినానమాట. ఇప్పుడే ఇంత ఉపన్యాసం చెప్పినా గోవిందా. ఏమి శరీరాన్ని మారితే కానీ మనం మారలేదు కదా. శరీరం వేరు, శరీరానికి కలవదు, మనసుకు కలవదు. కానీ మనం పరమాత్మ అన్నమాట. యా సర్వేషు భూతేషు తిష్టను. మన లోపలే పరమాత్మ కాదు, అంతటా ఈ చెట్లల్లా అండజ పిండజ శ్వేతజ ఉద్భిజ మొత్తం 84 లక్షల జీవరాశుల్లా ఎన్ని శరీరాలు వేరైనా, ఎన్ని మనసులు వేరైనా, అన్ని మనసులో ఉండే ఆత్మ ఒకటే. అదే నువ్వు, అదే నేను. ఈశావాస్యమిదగుం సర్వం. ఇది దాని తాత్పర్యం ఏంటంటే ఇదగుం సర్వం. ఈ భూమిలో ఉండే ఆత్మ, నీళ్ళల్లో ఉండే ఆత్మ అంతా పరమాత్మ స్వరూపమే. పరమాత్మనే ఓతప్రోతమై ఉన్నదన్నమాట. అదే ఈ శరీరంలో ఉంది, అదే నువ్వు. యా సర్వేషు భూతేషు తిష్టం సర్వేభ్యో భూతేభ్యో అంతరో యం సర్వాణి భూతాని నవేద యస్య సర్వాణి భూతాని శరీరం. ఒకటే పరమాత్మకు ఇన్ని శరీరాలు ఉన్నాయంట. శరీరాలేం వేరైనవి. స్థూల శరీరం వేరైంది, సూక్ష్మ శరీరం వేరైంది. కానీ వీటిని నడిపించే ఆత్మ ఉంది కదా, ఆత్మే నువ్వు, ఆత్మే నేరు కదా, అది మాత్రం ఒకటే. ఏకో భూత సర్వభూతాంతరాత్మ. ఒకటే పరమాత్మ అన్నిట్లో ఉన్నాడు అనమాట. అది చెప్తున్నాడు అనమాట. యా సర్వేషు భూతేషు తిష్టన్
సర్వేభ్యో భూతేభ్యో అంతరో యం సర్వాణి భూతాని నవేద యస్య సర్వాణి భూతాని శరీరం ఇహ సర్వేభ్యో భూతేభ్యో అంతరో యమయతి. అంటే ఈ 84 లక్షల జీవరాశులు ఉండి 84 లక్షల జీవరాశుల శరీరాలు చచ్చిపోకుండా దాన్ని బతికించేది మనమే. మనం లేకపోతే శరీరం ఎండిపోతుంది. ఏషత ఆత్మ అంతర్యామ్యమృత. అదే కాదు, ఇంకా అదే కాకుండా ఏం చెప్తుందంటే, ఇప్పుడు కన్ను ఉందా? కన్నుకు ఆత్మ ఉందా లేదా? ఈ ఈ ఈ కన్నును వేరు చేస్తే బతుకుద్దా? అది మురిగిపోయి చచ్చిపోతుంది. దానికి ఒక ఆత్మ ఉన్నది కదా. ఆ ఆత్మ ఎవరు? మనమే. కంటికి ఆత్మ మనమే, చెవికి ఆత్మ మనమే, ముక్కుకు ఆత్మ మనమే, కాలుకు ఆత్మ మనమే, చేతుకు ఆత్మ మనమే. ఇట్లా గాలి ఉందా? మీ దగ్గర గాలి ఆడుతుందా? గాలి ఏం ఆడతలేనట్టుంది. ఆడుతుందా? ఆ గాలి ఎందుకు ఆడుతుంది? అది నువ్వు ఉంటే ఆడుతుంది, నువ్వు పక్కకి వెళ్ళిపోతే ఆడుతుంది. అది ఆరిపోతుంది, దెబ్బకి ఆరిపోతుంది అన్నమాట. అదే చెప్తుంది, యహ చక్షుషి తిష్టం చక్షుషో అంతరో యం చక్షుర్నవేద యచ్చ చక్షుశరీరం చక్షుషో అంతరో యం యత్తేషతాత్మ అంతర్యామ్యమృత. ఇప్పుడు ఈ కంట్లో ఆత్మ ఉన్నది, కంటికి నా లోపల ఆత్మ ఉందని తెలుస్తుందా? మనసులో ఆత్మ ఉంది, మనసులో నా పూట ఆత్మ ఉందని తెలుస్తుందా? బుద్ధికి ఆత్మ ఉన్నది, బుద్ధికి నా లోపల ఆత్మ ఉందని తెలుస్తుందా? ప్రాణాలకు ఆత్మ ఉన్నది, నా లోపల ఆత్మ ఉన్నదని ప్రాణాలకి ఏమైనా తెలుసా? తెలకపోయినా వాటిలో ఆత్మ ఉంది, వాటిని నియంత్రిస్తుందా లేదా? అదే నువ్వు అని చెప్తున్నాడు అనమాట. యా ప్రాణే తిష్టన్ ప్రాణాదంతరో యం ప్రాణో నవేద యస్య ప్రాణ శరీరం యహ ప్రాణాదంతరో యం యత్తేషతాత్మ అంతర్యామ్యమృత. ఉత్త ప్రాణాన్ని కాదు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన పంచ వాయువులను. ఆ విధంగానే యహ మనసి తిష్టన్ మనసో అంతరో యం మనోనవేద యస్య మనశరీరం యహ మనసో అంతరో యం యత్తేషతాత్మ అంతర్యామ్యమృత. యా బుద్ధౌ తిష్టన్ బుద్ధాద యహ విజ్ఞానే తిష్టన్ విజ్ఞానాదంతరో యం విజ్ఞానో నవేద యస్య విజ్ఞాన శరీరం ఏ విజ్ఞాన అంతరో యం యత్తేషతాత్మ అంతర్యామ్య. విజ్ఞానం అంటే బుద్ధి అన్నమాట, బుద్ధిలో ఉండి. ఈ విధంగా పరమాత్మ ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందు ఎందు వెదకి చూచిన అందందే గలడు అన్నాడు కదా. ఈశావాస్యమితకుం సర్వం అంటే దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలంటే, శరీరాలు మారినా మనస్సు మారినా అందట్లో ఉండేది మనమే. ఆత్మవతు సర్వభూతాన్ని నిన్ను నువ్వు ఏ విధంగా చూసుకుంటున్నావో అందరిని ఆ విధంగానే చూసుకోవాలి. ఎందుకంటే అందరు కూడా నువ్వే. ఈశావాస్యమిదగుం సర్వం ఎత్కించి జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజిథా. ఎవరికైనా అన్నం లేకపోతే అన్నం పెట్టు, ఎందుకంటే దాంట్లో ఉండేది కూడా నువ్వే. ఎవరికైనా గుడ్డలు లేకపోతే గుడ్డలి, ఎందుకంటే దాంట్లో ఉండేవాడు కూడా నువ్వే. ఎవరికైనా ఇల్లు లేకపోతే ఇల్లు కట్టి, దాంట్లో ఉండేవాడు కూడా నువ్వే. ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే మందులు ఇప్పి, ఎందుకంటే దాంట్లో ఉండేవాడు కూడా నువ్వే. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే అడిగి తెలుసుకొని ఇబ్బందులు దూరం చేయి, ఎందుకంటే దాంట్లో ఉండేవాడు కూడా నువ్వే. ఆ శరీరం నువ్వే, అంతా నువ్వే అన్నమాట. వీటిని ఏమంటారు చెప్పండి? విశ్వాత్మ అంటారు. ఇప్పుడు శ్రీనివాసాత్మ, నీ పేరేం పేరయ్యా? శ్రీనివాసాత్మ. విశ్వాత్మ కావాలి. ఏం కావాలా? విశ్వాత్మ అంటే అంతా నాదే అనగాలి. అంతా నాదే. సంసారం నుండి అంతా నాదంటే భార్య ఒప్పుకుంటుందా? అంత నాదే అనుకొని పక్కింటికి ఇస్తే భార్య ఒప్పుకుంటుందా? అందుకని సన్యాసం తీసుకోవాలా. గొడవ లేదన్నమాట. ఇప్పుడు భార్య పిల్లలు పెట్టుకొని అంతా నాది అనుకొని ఇంట్లో అంతా ఆయన ఎత్తేసినావు అనుకో, ఊరుకుంటుందా? ఊరుకోదన్నమాట. మా స్వామి చెప్తుండే ఒక మంచి భక్తుడు ఉన్నాడట. ఆ భక్తుడు అంతటా పరమాత్మను చూసేవాడు అనమాట. అయితే వాళ్ళకు ఉండేది ఓ చిన్న మడికట్టు ఉండేది. ఆ మడికట్టులో ఏం చేసిండ్రంటే వాళ్ళు చెరకు వేసిండ్రు. చెరుకు పంటకు వచ్చింది. ఆ పంట కట్ చేసి భార్య భర్త ఇద్దరు కలిసి కష్టపడి పనిచేసేవాళ్ళు. జరిగిన కథ ఇది, నకిలీ కథ కాదు, ఒరిజినల్ ఇది. అయితే ఇద్దరు కష్టపడి ఏం చేసినట్టు బండికి వేసేది. బండికి ఆ బండికి వేస్తే ఆ బండికి అది ఒక 2-3 రోజులు ఆరబెట్టి మళ్ళీ ఆడికి తీసుకుపోవాలి. బెల్లం చేస్తారు కదా, ఆ బెల్లం దగ్గర తీసుకుపోయి బెల్లం చేసుకొని ఏదో ఇంత అమ్ముకునేది తినేది ఏదో చేయాలి కదా. ఇక ఈయన బండికి ఎక్కించింది అమ్మగారు. ఇద్దరు కలిసి బండికి ఎక్కించి తాళ్ళపూలు కట్టేసి
మరి ఇంటికి పోయి నేను ఇంటికి పోయి దర్వాజ తీసి పెడతా, నువ్వు చక్కగా తీసుకొని రా, ఇక్కడక్కడ చూడబోకు, చక్కగా తీసుకొని రా, చక్కగా తీసుకొస్తాను అనమాట. ఇక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే కొంచెం దూరం పోగానే ఆ పిల్లలు ఉంటారు కదా ఎవడైనా, తాత తాత నాకు ఒకటి ఇస్తావు అన్నాడు. తీసుకో 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 అన్నాడు. వీడు చూసుకున్నారే ఆ పిల్లోడు ఈ పిల్లోడు అందరూ వచ్చేసారు అన్నమాట. వచ్చేసి ఎవరు అడిగితే తీసుకో తీసుకో, ఎందుకంటే అంతట్లో తానే ఉన్నాడుగా, ఆయన అంతటి తానే ఉన్నాడు, ఎవరు తిన్నానే ఏం తిన్నట్టే అనుకుంటున్నాడు, అంత నా స్వరూపమే కదా, జ్ఞాని అనమాట. తీసుకో 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 అన్నీ పోయినాయి, బండ్లే ఒకటి మిగిలింది, ఏది లేదు, ఒకటే మిగిలింది అనమాట. ఇంటికి వచ్చేప్పటికి ఒకటి మిగిలింది అనమాట. ఒకటి మిగిలేప్పటికీ ఆ అమ్మగారికి ఎట్లుందంటే, ఏమైందంటే అంత పరమాత్మనే కదా, పరమాత్మ తీసుకుపోయిండు, ఓ పరమాత్మ ఒకటి తీసుకుపోయిండు, ఓ పరమాత్మ ఒకటి తీసుకుపోయిండు, ఓ పరమాత్మ, పరమాత్మకు నైవేద్యం అయింది, తలా ఒకటి తీసుకుపోయిండు, నాకు చాలా సంతోషంగా ఉన్నదని. బిడ్డ నువ్వు సంతోషంగా ఉంటావు అని కోపం వచ్చి ఆ కర్ర తీసుకొని కొట్టుడు కొడితే 2 ముక్కలైనవి. దేవుడు న్యాయం చేసిండమ్మా, నీ సగం ముక్క నీకు ఇచ్చిన, నా సగం ముక్క నాకు ఇచ్చినాడు. ఇది విశ్వాత్మ అంటే దీన్ని అంటారు, విశ్వాత్మ అంటే దీన్ని అంటారు అనమాట. మనుషులు 3 రకాలు ఉంటారట. ఏమి మనుషులు 3 రకాలు. మనుషుల్లో 3 రకాలు ఏంటంటే ఏమి, మేరా 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 హీ మేరా, తేరా భీ మేరా. ఎట్లా నాది నాదే, నీది కూడా నాదే, నువ్వు దోసుకో, ఏమన్నా చేయి, తెచ్చి ఇంట్లో వేసుకో, ఇంట్లో వేసుకొని బిల్డింగ్లు కట్టుకో, కార్లు కొనుక్కో, అంత దోసుకుంటారు చూడు, దోసుకుంటారు. ఇదో రకం. మేరా హీ మేరా, తేరా భీ మేరా. ఎంత అన్యాయం, రొంబ మోసం అన్నమాట. ఇంకో రకం ఏంటంటే మేరా హీ మేరా, తేరా హీ తేరా. నాది నాదే, నీది నీదే, నా జోలికి నువ్వు రాబోక, నీ జోలికి నేను రాను. వీడికి వచ్చే మేలేనా కాదా, పర్వాలే, నా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నేను రావద్దని. ఇక మూడోడు తేరా హీ తేరా, మేరా భీ తేరా, లేజా ఉంటాడు. నీది నీదే, నాది కూడా నీదే పొమ్మన్నాడు. ఇదో వీడిని ఏమంటారు, జ్ఞాని భక్తుడు అంటారు. ఏమంటారు వీడి, జ్ఞాని భక్తుడు. ఇక్కడ చెప్తుండే ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగృత కస్య సిద్ధ్వనం తేన త్యక్తేన. అంత నువ్వు తినబోకయ్యా, అంత పరమాత్మ స్వరూపమే కాబట్టి పంచిపెట్టు. ఏమి మా అగృత కస్య సిద్ధ్వనం, ఎవరి ధనాన్ని కూడా నువ్వు అపహరించబోక, ఎందుకంటే దాంట్లో ఉండేది కూడా నువ్వే అని చెప్తున్నాడు అనమాట. ఈశావాస్యమిదగుం సర్వం. నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా? ఏమి ఇప్పుడు అర్థమైందంటో బాధ, మళ్ళీ ఇంటికి పోతామో పోవో. ఇది విని వదిలిపెట్టేది కాదు, ఆచరించేది అనమాట. ఆచరించేది. పరమాత్మ ఎందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వ. మనం పరమాత్మ అంటే ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నదన్నమాట. ఒక చోటగా ఆత్మలు అనేకం లేదు, భూతాలు అనేకం కావచ్చు. అంటే భూమి, నీళ్లు, అగ్ని, గాలి, వాయువు, ఆకాశం అనేకం కావచ్చు. భూతాలంటే ప్రాణులు కూడా అనేకాలు, అండజము, పిండజము, శ్వేతజము, ఉద్దిజము, దేవలోకము, నరకలోకము, శరీరాలు అనవచ్చు కావచ్చు. ఆ విధంగానే మనస్సులు కూడా అనేకం కావచ్చు. కానీ అన్నిట్లలో అనుస్యూతమై ఉండే పరమాత్మ మాత్రము ఒకటే. ఆ పరమాత్మనే నువ్వు అని నువ్వు అర్థం చేసుకోవయ్యా అని ఉపనిషత్తు చెప్తుంది అన్నమాట. ఈ జ్ఞానం అనేది పశువులు సంపాదించగలుగుతాయా చెప్పండి? పశువులు సంపాదించగలుగుతాయా? ఎంత విశాలమైన జ్ఞానం ఉందో చెప్పండి. దీన్ని అంతర్యామి ప్రకరణం అంటారు. మరి అంతర్యామి ప్రకరణం లోపల మనకు దాన్ని కొంచెం అధ్యయనం చేయాలి. మనం మానవ జన్మ ఎత్తినందుకు ఆ మానవ జన్మలో ఇట్లాంటివి కొన్ని విషయాలు తెలుసుకొని, మరి బ్రహ్మచర్యాద్ గృహాద్ వనాద్వా విరహజేత్, బ్రహ్మచర్యాద్ గృహాద్వా యదహరైవ విరజేత్ తదహరైవ ప్రవ్రజేత్. బ్రహ్మచర్యం నుండో, గృహస్థం నుండో, వానప్రస్థం నుండో ఎప్పుడో ఒకప్పుడు మనం సన్యాసం మాత్రం తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఎద్దులు సన్యాసం తీసుకుంటాయి ఏమన్నా మీ ఊళ్ళో? ఎద్దులు కానీ, బర్రెలు కానీ, కుక్కలు కానీ, కోళ్ళు కానీ, చెట్లు కానీ, పుట్టలు కానీ సన్యాసం తీసుకుంటాయా? తీసుకుంటాయా? ఏమో సరిగ్గా చెప్తలేరు మీరు. ఎందుకు తీసుకోవు? జ్ఞానం లేదు కదా.
పోనీ మన జ్ఞానం ఉంది, మనం తీసుకోవచ్చుగా మరి. ఇప్పుడు వాడికి జ్ఞానం లేదు, కరెక్టే. ఇప్పుడు గాడిదకు, గుర్రానికి, కుక్కకు, కోళ్లకు వాటికి జ్ఞానం లేదు, చెట్లకు, పుట్టలకు జ్ఞానం లేదు కాబట్టి అవి తీసుకోవు. మరి మన జ్ఞానం ఉందిగా, మరి మనం తీసుకోవాలా తీసుకోవద్దా? మనం తీసుకోకపోతే దేంట్లో కలిసిపోతాం? ఇప్పుడు అవి తీసుకోలేదు, ఇప్పుడు మనం కూడా తీసుకోలేదు అనుకో, ఏమైనా తేడా కనబడుతుందా? ఇంకా మోసం, తెలిసి తీసుకోలేదు, అవేం తెలవక యోగ్యత లేక తీసుకోలేదు. మనకు యోగ్యత ఉండి తెలిసి కూడా నువ్వు సన్యాసం తీసుకోకపోతే ఎట్లయ్యా బాబు? సన్యాసం అంటే వదలడం. సన్యాసం అంటే ఏంటి? వదిలేయి, సంసారాన్ని వదిలేయి. ఏకాంతే సుఖమాస్ వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతాం అపసితి కామ్యే మతిస్త్యజ్యతాం పాపౌఘ పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతస్సమాధీయతాం సద్విద్వానుపసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకే సేవ్యతాం ఆత్మానాత్మ విచార్యతాం. సాధన పంచకం అని ఒకటి శంకరాచార్యులు రాసినో, వాళ్ళ పేరు పెట్టి ఎవరన్నా రాసినో తెలీదు. దాంట్లో చాలా చక్కగా పద్ధతిగా ఉన్నదన్నమాట. నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యత. మనం ఏదో ఒక రోజు ఇంటిని వదిలిపెట్టి సన్యాసం తీసుకోవయ్యా అని చెప్తున్నాం. వదిలిపెట్టడం సన్యాసం అంటే ఇట్లా ఎర్రగుడ్డలు తీసుకోమని కాదు. తీసుకుంటే తీసుకు, నువ్వు బుద్ధి ఉంటే దానికి ఉంది, మంచిది, తప్పే ఉన్నది. కానీ ముందైతే ఇల్లు వదులు, ఇల్లు వదులు, ఇల్లు వదులు. సంసారం పూర్తి అయిందా వదిలిపెట్టేయి. సంసారం పూర్తి అయిందనుకో వదిలిపెట్టేయి. సంసారం ఎప్పుడు పూర్తి అవుతుంది? చిన్న సంతానానికి సంతానం అయితే వదిలిపెట్టు. చిన్న సంతానానికి సంతానం అయిపోయిందనుకో నీకు గృహస్థం అయిపోయినట్టు. నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, పెద్ద కొడుకు చిన్న కొడుకు, లేకపోతే పెద్ద బిడ్డనో బిడ్డనో అనుకో, ఆ చిన్న పిల్ల పుట్టిందనుకో నీ గృహస్థం అయిపోయినట్టు. బయటకు వచ్చాయి శాస్త్రం చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఈ అవకాశం పశువులకు లేదు, ఈ అవకాశం పక్షులకు లేదు, ఈ అవకాశం క్రిములకు లేదు, కీటకాలకు లేదు, ఈ అవకాశం దేవతలకు కూడా లేదు, ఈ అవకాశం కింద ఉన్నటువంటి నరకలోకంలో కూడా లేదు. ఈ అవకాశం ఒక్క కేవలం ఎవరికి ఉంది? మనకు మాత్రమే, మానవులకు మాత్రమే ఉన్నదన్నమాట. అర్థమైందా? పెళ్ళి చేసుకుంటే చిన్న సంతానానికి అదనంగా వదిలిపెట్టారన్నమాట. వదిలిపెట్టాయి, ఆ తాళ చేతిలో పిల్లలకు వదిలేయి, బయటకు వచ్చాయి. అయ్యో నేను ఎట్లా బతకాలా? పెద్ద సమస్య వచ్చింది. నేను ఎట్లా బతకాలా? సూర్యుడు ఎట్లా బతుకుతున్నాడు, చంద్రుడు ఎట్లా బతుకుతున్నాడు, భూమి ఎట్లా బతుకుతుంది, నీళ్ళు ఎట్లా బతుకుతున్నాయి, అగ్ని ఎట్లా బతుకుతుంది, గాలి ఎట్లా బతుకుతుంది, మనం కూడా గట్లే బతుకుతాం. అంతర్యామి ఒకడు ఉన్నాడు కదా, వాడే పెట్టిస్తారు అంత ఏడు తీసుకుపోయి ఆడికి అంతటారవాడ. పెళ్ళి కాలేదనుకో అసలు పెళ్ళి చేసుకోకు, గొడవ లేదు. పెళ్ళి చేసుకుంటేనేమో చిన్న సంతానం అయిన దాకా ఉండాలా. అసలు పెళ్ళి చేసుకోలేదు అనుకో వదిలిపెట్టాయి, ఏమున్నది అట్లా ఏమీ లేదు, శుభ్రంగా వదిలిపెట్టేసి సద్విద్వానుపసర్ప్యత. గురువులలో కూడా దొంగ గురువులు ఉంటారు. అందరూ నేను అనను, ఉంటారు కొంతమంది. అందుకనే సద్విద్వాన్ అన్నాడు. సత్ అంటే ఆత్మజ్ఞానం తెలిసిన గురువు దగ్గరికి వెళ్ళాలంట. సత్ విద్వాన్. విద్వాన్ అంటే అక్షరజ్ఞానం కలిగినవాడు. సద్విద్వాన్ అంటే ఆత్మజ్ఞానం, అక్షరజ్ఞానం ఆత్మజ్ఞానం కలిగితే సద్విద్వాన్ అంటారు అన్నమాట. సద్విద్వాన్ ఉపసర్ప్యత. ఆయన దగ్గరికి వెళ్ళేసి ఆత్మ విచార్యత. దీంట్లో నేనెవరు? నేను గాంధీ. ఇప్పుడు శరీరం ఉంది, శరీరంలో నేను గాంధీ రెండు ఉన్నాయి. దీంట్లో నేను గాంధీ ఏంది అంటే శరీరం, నేను గాంధీ ఏంటంటే మనస్సు, నేనెవరంటే నేను ఆత్మ. ఈ నేనేంది, నేను గాంధీ ఏంది. ఈ శరీరం అంటే మనకు అర్థమవుతుంది, మనస్సు అంటే అర్థమవుతుంది. మీకు ప్రశ్న ఏంటంటే అనుకో, మీ శరీరం ఎట్లుందంటే చెప్తారు, నీ మనస్సు ఎట్లుందంటే చెప్తారు. శరీరం నీదే, మనస్సు నీదే. ఈ శరీరాన్ని మనస్సును పక్కన పెట్టి నువ్వు ఎట్లున్నావు చెప్పబోయా ఓ సీను. ఇప్పుడు శరీరం నీది, మనస్సు ఎవరిది? నీ మనస్సు నీదేనా నాదా? నీది. నీ శరీరం నీది, నీ మనస్సు నీది. ఈ శరీరము మనస్సు రెండు నీకు సేవ చేస్తున్నాయి. ఈ శరీరాన్ని మనసును కొంచెం పక్కన పెట్టి నువ్వు ఎట్లుంటావో చెప్పు.
శరీరం నువ్వు కాదు, నీది. ఈ శరీరం నువ్వు కాదు, నీది. అది అంతే. మనస్సు నువ్వు కాదు, నీది. ఈ శరీరాన్ని మనసును పక్కన పెట్టేయి, నువ్వు ఎట్లుంటావో చెప్పు. అదే దాన్ని ఆత్మజ్ఞానం అంటారు. నీకు శరీర జ్ఞానం తెలుసు, మనసు జ్ఞానం తెలుసు. ఆత్మజ్ఞానం అంటే నువ్వెవరో నీకు తెలియదు అనమాట. అది పశువులకు కూడా తెలియదు, పక్షులకు కూడా తెలియదు, క్రిములకు కీటకాలకు కూడా తెలియదు. మనిషికి మనకు అధికారం ఉంది. ఈ శరీరంలో నేను ఎవరు, ఎట్లున్నా, నా స్వరూపం ఏంది, అది గురుగారిదే. సద్విద్వానుపసర్పిత ప్రతిదినం తత్పాదుకే సేవ్యత ఆత్మానాత్మ విచార్యత. గురుగారి దగ్గరకు వచ్చి సేవ చేయాలి. సేవ చేసి, సేవ చేయడం అంటే కాళ్ళు ఒత్తడము, చేతులు ఒత్తడము అట్లా కాదు. సేవ చేయడం అంటే కొంతమంది వచ్చి కాళ్ళు ఒత్తుతూ ఉంటారు. కాళ్ళు ఒత్తడం అది మాకు పెద్ద నచ్చదు, పద్ధతి కాదు. సేవ చేయడం అంటే ఏదైనా ఆశ్రమంలో ఏదైనా ఖాళీ ఉండకుండా ఏదైనా సేవ చేయాలా. ఎందుకంటే ఊరికే తినకూడదు కదా. ఎక్కడ పోయినా కానీ మనం శరీరానికి ఎంత తిన్నామో ఇంకో 2 అంతలు సేవ చేయాలి. ఇంకొకరికి కూడా పెట్టాలి కదా మనం. అట్లా సేవ చేసి మరి ఆ గురువు గారి దగ్గర మరి స్వామి శరీరం, నా శరీరం అంటే నాకు అర్థమైంది, నా మనస్సు అంటే నాకు అర్థమైంది, నేనంటేందో నాకు అర్థమైతలేదు, నాకు ఆ జ్ఞానం కలిగించమనాలా. అది మానవ జన్మ అనమాట. ఈ జన్మకు అధికారం ఉందన్నమాట. ఆత్మజ్ఞానాన్ని సంపాదించే అధికారం ఉంది అనమాట. పెళ్ళి కాకముందు అయితే వెళ్ళిపో, పెళ్ళి అయిందనుకో చిన్న సంతానం కాగానే వెళ్ళిపో. ఇంకో మాట అన్నాడు, యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవరజేత్. నువ్వు బ్రహ్మచర్యలు ఉన్నావో, గృహస్థులు ఉన్నావో, వానప్రస్థం ఉన్నావో, ఏ పూట వైరాగ్యం కలిగితే ఆ పూటనే వదిలిపెట్టిపోమన్నాడు. ఇక నువ్వు చిన్న కొడుకు సంతానం అయిందాకా, పెద్ద కొడుకు సంతానం అయిందాకా ఇవన్నీ సర్దుబాటు మాటలు అంటారు. ఇవన్నీ ఏమంటారు? సర్దుబాటు మాటలు అనమాట. మరి పోవడానికి ఇబ్బంది అనిపించిన వాళ్ళకు. కానీ యదహరేవ విరజేత్, యదహ అంటే ఏ పూట నీకు వైరాగ్యం కలిగితే తదహరేవ అదే పూట వెళ్ళిపోమన్నాడు. ఎందుకంటే ఎవడి ప్రారంభం వాడుకున్నది. నువ్వేందయ్యా సాకేది, మీ పిల్లలను సాకేది నువ్వేంది? విపాకం ఉంటుంది, జాతి ఆయుస్సు భోగం. అది ఆ జాతి ఆయుస్సు భోగం తీసుకొని పుడతారంట మనిషి. ఏ జాతిలో పుట్టాలా, ఎంతకాలం బతకాలా, ఎవరెవరితో సుఖ దుఃఖాలు అనుభవించాలా అనేది ముందే రాసి ఉందట. మనం తెచ్చుకున్నాం అన్నమాట. కాబట్టి మన పిల్లలు వాళ్ళ ఎవడి ప్రారంధం పుష్యతి వపుహు అంటే ఈ స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని దాని ప్రారంధమే సాకుతుంది. నువ్వేం సాకేది? మనమేం సాకమన్నమాట. ఎవరి ప్రారంధం వాళ్ళు ఎప్పుడు ఉంటుందో ఆ ప్రారంధం వాళ్ళకి సాకుతుంది అనమాట. ఇవన్నీ సాకులు చెప్పొద్దు అనమాట. పోవడానికి ఇష్టం లేకపోతే అన్ని సాకులు చెప్తారు. పోవడం ఇష్టం లేకపోతే మా గురువుగారు కథ చెప్పేది, ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు, సోంబరిపోతారనమాట. కొంచెం వ్యవసాయం పొలం గిలా ఉండేది. కానీ ఈ భార్య అనేది పెళ్ళి కాకముందేమో ఇవన్నీ తెలియదు కదా. కొంచెం పాతకాలంలో పెళ్లి చేసేసేది. ఇక పెళ్లి చేసినాక ఇంక అమ్మగారు ఏడిపోతుంది. ఇక పిల్లలు ఇక బతికేది ఎట్లా? పొలానికి వాళ్ళందరూ చేస్తుండ్రు, నువ్వు చేయవా అది ఇది అంటే, ఇదో నన్ను ఎక్కువ ఇసుకిచ్చినావు అనుకో నేను సన్యాసం తీసుకుంటాను. ఏమన్నాడు? సన్యాసం తీసుకుంటాను. ఇక ఒకరోజు పోయిండు, పట్టుకొచ్చింది అనమాట. ఇక మొగళ్ళు లేకపోతే ఆడవాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? ఇక వీడికి తెలిసిపోయింది, అమ్మో ఈ సన్యాసం అంటే భయపడుతున్నాడు అని. ఇక అన్నా సన్యాసం తీసుకుంటా అంటాడు, అన్న సన్యాసం తీసుకుంటా అంటుండే. ఇక ఓయమ్మ ఇక పోనీ ఇంటి దగ్గర నన్ను కావలు ఉండని ఇంటి దగ్గర పెట్టుకొని ఏమే పిల్లలు పట్టుకొని వ్యవసాయం చేయించుకుంటా ఉండేదన్నమాట. ఇక ఆఖరికి పెద్ద మనిషి అయిండు. పెద్ద మనిషి అయిన తర్వాత ఒకరోజు అమ్మగారు కాఫీ పట్టుకొచ్చింది. కాఫీ పట్టుకొస్తే ఇట్లా ముక్కు దగ్గర పట్టుకొని చూసి నేను తాగానన్నాడు. ఎందుకంటే దీంట్లో చక్కెర తక్కువ ఉందన్నాడు. చక్కెర తక్కువ ఉన్నదంటే నువ్వు నోట్లోనే పోసుకోకపోతే నువ్వు తక్కువ ఉన్నదని ఎట్లా అన్నాడు. స్మెల్, వాసన నాకు తెలిసిపోతుంది, వాసనతో పట్టేది. వామ్మో ఏమవుతుంది, ఒక పూట కొంచెం చక్కెర తక్కువ అయితే ఏమవుతుంది, తాగరాదా అన్నాడు. ఒక పూట కొంచెం తక్కువైంది, ఉన్నకాడికి వేసినానయా, లేదు దుకాణంలోకి పోయి తీసుకురావాలా. ఒక పూట తక్కువ అయితే తాగరాదన్నాడు. నేను ఎప్పటి నుండో చెప్తున్నా సన్యాసం తీసుకుంటాను. చక్కెర ఏమంటే చక్కెర ఏవాను అసలు నన్ను వెళ్ళి సన్యాసం తీసుకుంటాను. కోపం వచ్చింది ఈయనకు కూడా. పెద్దలు అయినాక బీపీ వస్తుంది కదా, నేను సన్యాసం తీసుకుంటాను. అది ఆమెకు బీపీ వచ్చింది, తీసుకోపోమన్నా, తీసుకోపో. చిన్నప్పటి నుండి పిల్లలు పెద్దగా అయినరు, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంకేమున్నది పోతే తీసుకోపోమన్నారు. నిజంగానే తీసుకోమన్నది, ఏం చేయాలా దేవుడా,
నిజంగానే తీసుకోవాలని ఇప్పుడు ఏం చేయాలి దేవుడా, పెద్ద ఇబ్బంది అయిపోయిందనమాట. ఇబ్బంది పోయి నడువులో పోయి కూర్చున్నాడు అనమాట. నడువులో పోయి కూర్చోయి మా భార్య ఈ సన్యాసం తీసుకోమంటుందా అంటే, నువ్వు ఎప్పటినో పుట్టినప్పటి నుండి సన్యాసం తీసుకుంటా అంటే మరి మీ భార్య తీసుకోమంటే మంచిదే కదా, పోయి తీసుకోమన్నారు వాళ్ళు. ఓయమ్మ ఊళ్ళో కూడా తీసుకోమంటున్నారు ఆయన, ఏం చేయాలి దేవుడా, వీటి లోపల లేదు అసలు. ఇక ఏం చేసిరు పోయిందనమాట. ఇక ఊరు బయటికి పోతే వాళ్ళతో ఒకటి బర్రెలు ఉంటాయి కదా, బర్రె గేదెలు, ఆ గేదె ఇక గేదె వస్తుందన్నమాట, ఇంటికి వస్తుంది అది సాయంత్రం. ఇంటికి వస్తుంటే దాని మీద చేసి పాపం నీ పాలు తాగుతుంటే, నీ పెరుగు తింటుంటే, నీ అన్న తింటుంటే నీకు నాకు రుణం బాసింది, ఇక పోతున్నా అని ఎవరితో చెప్పుకోవాలిగా, ఎవరితో చెప్పుకోలేక బర్రె మీద చేయబెట్టి ఇట్లా అంటే ఆ బర్రె తోకతో కొట్టింది. దానికి తెలియదు కదా ఇదంతా. తోకతో కొట్టేప్పటికీ ఆ తోక వచ్చి చెయ్యికి చుట్టుకున్నది. ఆ చుట్టుకున్న చెయ్యిని అట్లే పట్టుకొని వచ్చింది ఇంటికి. చెయ్యి చుట్టుకొని అట్లే ఇంటికి వచ్చింది అనమాట. ఏమయ్యా సన్యాసం తీసుకున్నాను పోతే ఏమైంది, నేను తీసుకోవాలనే పోతున్నప్పుడు బర్రె పట్టుకొచ్చింది నన్ను. బర్రె చుట్టాలన్నమాట. ఇక రకరకాల చుట్టాల వైరాగ్యం ఉన్నాడు బర్రె అంటవా చెప్పండి. అట్లా యదహరేమ విరజే తదహరేమ ప్రవ్రజేత్ అన్నాడు అనమాట. విశ్వాత్మ భావం కలగాలంటే సంసారంలో ఉంటే వీలు పడకపోవచ్చు. అందుకనే మనము ఈశావాస్యమిదం సర్వం ఎత్కించ జగత్యాం జగతు తేన తెక్తేన భుంజీత మాగ్రత కష్టసిద్వనన్ అని మనకి ఈశావాస్యోపనిషత్తులో మనకు సర్వాత్మ భావం కలగాలంటే మనము ఈ సంసారం నుండి కొంచెం పక్కకు వస్తేనే వీలు అవుతుంది అన్నమాట. అనుకోవచ్చు కానీ ఆచరణకు రావాలంటే, ఇంట్లో కూర్చొని కూడా నేను సర్వాత్మని అనుకోవచ్చు కానీ ఆచరణకు వచ్చినాం అనుకో, ఆచరణకు రావాలంటే ఇంట్లో ఉంటేది వీలు పడకపోవచ్చు. తప్పకుండా ఏరో రోజు మనం సంసారాన్ని కొంచెం పక్కగా నెట్టేసి విశ్వాత్మభావంలో వచ్చేసి మనం సర్వాత్మను నేనే సర్వాత్మనని ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని చేసుకోవాలా. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.